జగదీష్ చంద్ర బసు 1858 నవంబర్ 30న బంగ్లాదేశ్లోని ఢాకాలో భాగమైన బిక్రంపూర్లో జన్మించారు. అతని తండ్రి భగవాన్ సింగ్ బసు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. జగదీష్ చిన్నతనంలో చెట్లు, మొక్కల గురించి అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో పెద్దయ్యాక వాటిపై అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. అతని పరిశోధనాత్మక స్వభావం కారణంగా తన ఆవిష్కరణలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. లండన్ నుండి కెమిస్ట్రీ, బాటనీలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ టీచర్ అయ్యాడు. అప్పట్లో కాలేజీలో ఇంగ్లీష్ టీచర్లు ఎక్కువగా ఉండేవారు. ప్రిన్సిపల్ కూడా ఆంగ్లేయుడే కావడం అక్కడ భారతీయులు వివక్షకు గురయ్యేవారు. సమాన పనికి బ్రిటిష్ వారి కంటే భారతీయులకు తక్కువ వేతనం లభించేది. తన దేశం, ధర్మం యొక్క ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకున్న జగదీష్ ఈ అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భారతీయులకు తక్కువ జీతం చెల్లించడానికి కారణం వారు సైన్స్ చదివే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడమే అయ్యుండొచ్చునని భావించి నిరసన తెలిపాడు. దీంతో అక్కడి ప్రిన్సిపల్ అతని జీతం మరింత తగ్గించాడు. అందుకు అతడు నిరాకరించి జీతం లేకుండానే తన పనిని కొనసాగించేవాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఓపికగా ఉండి తన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఫలితంగా ఆత్మగౌరవానికి తగిన ప్రతిఫలం దక్కింది. తరువాత జగదీష్ ధైర్య సాహసాలకు కాలేజీ అధికారులు తలవంచాల్సి వచ్చింది. ఇతర భారతీయులకు కూడా పూర్తి జీతాలు చెల్లించేందుకు వారు అంగీకరించారు. అతడికి ఉద్యోగం కూడా ఖాయం కావడంతో పాటు బకాయి జీతం కూడా వచ్చింది. బోధన తరువాత బసు తన మిగిలిన సమయాన్ని శాస్త్రీయ ప్రయోగాలతో గడిపేవాడు. అతడు వైర్లు లేకుండా సందేశాలను పంపగల పరికరాలను కనుగొన్నాడు. ఈ ప్రయోగం ఆధారంగానే నేటి రేడియోలు పనిచేస్తున్నాయి. జగదీష్ చంద్ర బసు వైర్లెస్ టెలిగ్రాఫ్ యొక్క నిజమైన ఆవిష్కర్త. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అతను దాని క్రెడిట్ పొందలేకపోయాడు. బసు ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. అతను చెట్లు మరియు మొక్కలను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. చెట్లు, మొక్కలపై చేసిన పరిశోధనలు ఆయనకు వరంగా మారాయి. జీవుల మాదిరిగానే మొక్కలు కూడా ఊపిరి పీల్చుకుంటాయి, నిద్రపోతాయి, మేల్కొంటాయి మరియు ఆనందం, దుఃఖంతో కూడా ప్రభావితమవుతాయని అతని ప్రయోగాల ద్వారా నిరూపించబడ్డాయి. అతను ఒక పరికరాన్ని తయారు చేశాడు. దీని ద్వారా చెట్లు మరియు మొక్కల కదలికలను స్వయంగా రికార్డ్ చేశాడు. లండన్ కు చెందిన రాయల్ సొసైటీ అతని ఆవిష్కరణను అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొని రాయల్ సొసైటీ సభ్యునిగా నామినేట్ చేసింది. 1915లో అతను కళాశాల నుండి సెలవు తీసుకుని సుమారు 2 సంవత్సరాల తరువాత బోస్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించాడు. ఇది బోస్ సైన్స్ టెంపుల్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 1917లో ప్రభుత్వం ఆయనను సర్ బిరుదుతో సత్కరించింది. జగదీష్ చంద్ర బసు గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, మంచి రచయిత మరియు బెంగాలీ భాషలో నైపుణ్యం కలిగిన వక్త కూడా. అతని ఊపిరిలో సైన్స్ నివసిస్తుంది. నవంబర్ 23, 1937న ఆయన మరణించాడు. నేటికి వైజ్ఞానిక ప్రపంచంలో భారతదేశం గర్వపడేలా చేసిన జగదీష్ చంద్ర బసు పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఇలాంటి వ్యక్తిత్వాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.